హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంటర్మీడియట్లో సర్కిల్ అనే చాప్టర్ నుంచి నేను ఒక ప్రాబ్లం చేస్తున్నాను. సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. ఏంటి 1, 2 అండ్ 3, -4 అండ్ 5, -6. సో 3 ఇచ్చారనమాట పాయింట్స్ మనకి. దానికి ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారు ఎందులో, సర్కిల్స్లో. సో ఇప్పుడు సొల్యూషన్లో మనం ఎప్పుడైనా సరే ఇచ్చిన దానికి ఇలా రాసుకోవాలన్నమాట. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ మనకి ఇచ్చినారు కాబట్టి ఆఫ్ ఎ సర్కిల్ అని వేసుకొని ఫార్ములా ఏంటి, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇచ్చిన 3 పాయింట్స్లో మనం ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట గైస్. చూడండి, ఇప్పుడు ఏం రాస్తాం మనం, సబ్స్టిట్యూట్ ఈచ్ పాయింట్ ఇంటూ ద ఈక్వేషన్ టు ఫార్మ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇచ్చింది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇచ్చింది ఏంటి, 1, 2 అంటే ఒకటి x అవుతుంది, ఒకటి y అవుతుంది. చూడండి, ఇప్పుడు 1, 2 సో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x² ఏంటి 1² ఎగ్జామ్లో మీరు xy అనేది మెన్షన్ చేయొద్దు గైస్. చూసారు కదా, నేను 1 కింద 2 కింద x అండ్ y రాశాను కదా, అలా రాయొద్దు. సో సబ్స్టిట్యూట్ చేయండి. y² అంటే ఏంటి 2 × 2 4 ప్లస్ 2g x ఏంటి 1 ఇక్కడ ప్లస్ 2f y ఏంటి ఇక్కడ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ 1 + 4 అనేది ఇటు సైడ్ తీసుకెళ్ళాలన్నమాట. ఎటు c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, సో అటు సైడ్ మనం తీసుకెళ్ళాలి. అటు తీసుకెళ్తాం కాబట్టి ఇప్పుడు మెయిన్గా మనం ఏం రాస్తాం, 2g ప్లస్ 2 1s are 2 కాబట్టి 2. సో ఆబ్వియస్లీ 2 వస్తుంది. 2g ప్లస్ 2 2s are 4 కాబట్టి 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్లస్ ఉన్నది మనం ఇటు తీసుకెళ్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు -5. మనకు ఫస్ట్ పాయింట్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇచ్చిందండి 3, -4. ఇది కూడా సేమ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి గైస్. 3 3s are 9 ప్లస్ 4 4s are 16 ప్లస్ 2g x ఏంటి 3 ప్లస్ y 2f y ఏంటి -4. సో సేమ్ అలానే సబ్స్టిట్యూట్ చేసుకొని ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా సేమ్ ఇట్ సైడ్ తీసుకురావాలి గైస్. సో 2g రాదు మనకి, ఎందుకంటే 2 ఇంటూ చేస్తున్నాం కాబట్టి 2 3s are 6g. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -2 8s 2 4s are 8 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు 9 + 16 అనేది మనం ఇటు తీసుకెళ్తున్నాం కాబట్టి -25 వస్తుంది. అండ్ నెక్స్ట్ కూడా 5, -6ని కూడా సేమ్ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి గైస్, సో దట్ మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూవే సి వాల్యూ గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా కావాలంటే డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ గైస్.